triplex villas at Konnur, APR Projects. ఆ అమ్మాయి హీరోయిన్ మోహిని మోహిని అదే వన్ అండ్ ఓన్లీ సినిమా తర్వాత ఇంకొకటారా కూడా అమ్మాయి డీవియేటెడ్ టు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత తన సెలక్షన్ ఎలా జరిగింది? ఎందుకంటే అప్పట్లో అంతా కాదు, అప్పటికి టాప్ హీరోయిన్స్ అందరూ ఉన్నారు. ఇంత పెద్ద సినిమా ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. కానీ హీరోయిన్ కి ఎవరైనా అసలు కన్సల్ట్ చేశారు? శాంతి గారు, విజయశాంతి గారు కన్ఫర్మ్ అయింది. కానీ ఏమైందంటే విజయశాంతి గారిది రన్నింగ్ సినిమా ఏమో అప్పుడు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నది లారీ డ్రైవరు. తర్వాత అంతకుముందు భలే దొంగ అని దాంట్లో చేశారు, అప్పుడు రిలీజ్ అయిన బాలకృష్ణ గారితో. దాని తర్వాత ఇది జరిగిన తరుణంగా కంటిన్యూస్ ఏమైందంటే ఈవెన్ వీఆర్ రెడీ, షీ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దాన్ని నా కంటిన్యూషన్ తల్లిదండ్రులని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పిఏపి సుబ్బారావుకి సైన్ చేసేసారు వాళ్ళు. సో ఆయన అన్నారు మీరు ఇంకో హీరోయిన్కి వెళ్ళండి సార్, నేను పెట్టుకుంటాను అని అన్నా. ఆయన నో నాకు అసలు బాలయ్యను శాంతి కాంబినేషన్ కావాలని అంటే అప్పుడు దేవర్ ప్రసాద్ గారు హూస్ టేకింగ్ కేర్ దీస్ మరి వరుసగా సినిమాలు అయిపోతున్నాయి, ఇంకెవరైనా చూడండి అన్నారు. ఈ ప్రాసెస్ లో చాలా మందిని వెతికాం మేము. అప్పుడు రాధా గారు మాత్రం కొంచెం అనుకున్నాం కానీ ఒళ్ళు అప్పటికే స్టౌట్ అయిపోయారు. సరే ఇంకెవరు ఏంటి అని అనుకుంటూ ఆలోచించి చివరికి ఆల్టర్నేటివ్ గా శ్రీరామ్ సజెషన్ అంటే పిసి ఒక ఈరమాన రోజామే అని ఆ సినిమాలో చేస్తుంది అమ్మాయి, కళ్ళు బాగున్నాయి ఒకసారి చూద్దామని టెస్ట్ చేస్తే అందరూ బాగుందన్నారు. పైగా ఇక్కడ మనకి ఒక టైం మిషన్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఈ కృష్ణదేవరాయ పీరియడ్, కృష్ణదేవరాయగా బాలకృష్ణ గారు, అట్లాగే మహామలు స్వామియాజు, శంకరాభరణం స్వామియాజులు, చంద్రమోహన్ గారు తెనాలి రామకృష్ణ, ఓ చలపతిరావు, సిల్క్ స్మిత ఓ డాన్సర్గా, ఒక నర్తకిగా, అట్లా ఇంకా మనకి బోల్డ్ ఇంతంత గ్రాండియర్ లో మనం ఒక హీరోయిన్కి మోస్ట్ ఇంపార్టెంట్ హీరోయిన్ మీదకి వెళ్ళకపోయినా గుడ్ లుకింగ్ బాగుంటే చాలు మనకి అనుకున్న. అందరూ పర్వాలేదు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, దిస్ విల్ క్యారీ అనుకున్న తర్వాత తీసుకున్నాను. అంటే హీరోయిన్ పరంగా కూడా కొంచెం క్లాస్ గా ఒక సైంటిస్ట్ కూతురు, క్లాసీ లుక్ ఉండాలి. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ దీనికంటే కూడాను ఒక అకాడమిక్, ఒక ఇదైనటువంటి కార్పొరేట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లుక్ ఉండాలి. అది కరెక్ట్ గా సెట్ అయింది. మామూలుగా అప్పటికి హీరోయిన్ రాధా గారు కానీ, విజయశాంతి గారు, ఇంకా చాలా మంది హీరోయిన్ ఉన్నారు కదా, రజని, వీళ్ళందరూ మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్. వాళ్ళలో ఒక కొత్త పంచ్ హీరోయిన్ గా తీసుకొచ్చారు.